మన కళ్ళను చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకని? మన దేహమునకు దీపం కన్నే. కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది, కన్ను చెడిపోతే దేహమంతా చీకటిమయమై ఉంటుంది. సో కాబట్టి మన కన్నులు చాలా పవిత్రంగా ఉండాలి. చూపులపై విజయం కొరకు ప్రభు సన్నిధిలో మనము భారముతో ప్రార్థించాలి, పోరాడాలి. మన సైట్ని మనము లోకం వైపు వెళ్ళకుండా దేవుని వైపు వెళ్ళేటట్లు దాన్ని డైవర్ట్ చేసుకోవాలి. ఏదైనా మన శక్తితో అది చేయగలిగే కార్యమైతే కాదు. ఖచ్చితంగా ఆ విషయంలో ప్రభు సహాయం కావాల్సిందే. ఎందుకంటే సమాజంలోకి వెళ్ళినప్పుడు రకరకాల పరిస్థితులు మన కన్నుల్లో పడతా ఉంటాయి. ఇది పరలోకం కాదు, భూలోకం. సో కాబట్టి రకరకాల పరిస్థితులు మన కళ్ళల్లో పడుతూనే ఉంటాయి. అవి లేకుండా ప్రయాణం సాగాలంటే సాగదు, మనం వేరే ప్లానెట్కి వెళ్ళవలసి వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా రకరకాల పరిస్థితులు మన కళ్ళకు కనబడుతూనే ఉంటాయి. అయితే కనబడకుండా చేయడం అనేది సాధ్యం కాదు, కానీ ఒకటి సాధ్యం. ఏంటంటే వాటిపై విజయాన్ని పొందడం. దేవుని కృప ద్వారా, దేవుని శక్తి ద్వారా, ప్రార్థన ద్వారా వాటిపై మనం విజయాన్ని పొందడమే ఏకైక మార్గం తప్ప అవి లేకుండా చేయమని ప్రార్థించడం కరెక్ట్ కాదు, లేకుండా పోవడం కూడా సాధ్యం అది కాదు. అవి ఎదురవుతూనే ఉంటాయి అవరోధాలు. వాటిని అధిగమించుకుంటూ దేవుని అభిషేకంతో మనం ముందుకెళ్ళాలి. వాటిని దాటుకుంటూ దేవుని కృపతో మనం ముందుకెళ్ళాలి. వాటిని జయించుకుంటూ దేవుని శక్తితో మనం ముందుకెళ్ళాలి.